శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఆస్తికమాశయులకు సమస్తమైనటువంటి భగవద్బంధువులకు అందరికీ కూడా నంద్యాల పట్టణంలోనే దైవానుగ్రహాన్ని భగవద్ అనుగ్రహాన్ని సామాన్యమైన హైందవ సోదరులకు కూడా హైందవ భక్తులకందరికీ కూడా చేరవేయాలి అనేటువంటి సత్సంకల్పంతో ముందుకు వెళ్తూ ఉన్నటువంటి భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో సంజీవనగర్ కోదండరామాలయ కాశీ విశ్వేశ్వర శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో దేవస్థానం నిర్మాణం జరిగి 50 సంవత్సరాలు సంపూర్ణం చేసుకోబోతున్నటువంటి శుభ తరుణాన్ని పురస్కరించుకొని అద్భుతమైన కార్యక్రమాన్ని భగవత్ సేవా సమాజ్ సంకల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ స్వర్ణోత్సవ శుభవేళ కొలువుదీరినటువంటి సమస్త మూల విరాట్లకు, ఉత్సవమూర్తులకు, పరివార దేవతలకు, విమాన గోపురానికి, రాజగోపురాలకు, శిఖర కలశాలకన్నిటికీ కూడా మహాకుంభాభిషేకం నిర్వహించాలి అని చెప్పి సంకల్పం దైవానుగ్రహంతో దైవీ సంకల్పంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. కుంభాభిషేకం అంటే అనంత దైవీ శక్తిని మరల సుప్రతిష్ఠించుకునేటువంటి మహత్తర సన్నివేశం. ఆలయ శక్తిని మరింత పెంపొందించుకునే మహిమాన్విత ప్రక్రియ. ఆగమ శాస్త్రోక్తంగా జరిగే విశేష కార్యక్రమాల్లో దేవాలయంలో జరిగే అన్ని కార్యక్రమాలలో అగ్రపీఠం, అగ్రతాంబూలం కుంభాభిషేకానిదే. పంచభూతాత్మకమైనటువంటి కలశంలోకి, కుంభంలోకి పంచభూతాత్ముడైనటువంటి ఆ దేవదేవుణ్ణి నిలిపి సకల కళలను, తత్వాలను నింపి దానికి నిరంతర జప, ధ్యాన, హోమాదులు సలిపి ఆలయ, గోపుర, విమాన శిఖరంపై అభిషేకించే గొప్ప కార్యక్రమం కుంభాభిషేక కార్యక్రమం. ఆలయ విమానానికి, గోపురానికి, గర్భగుడిలోని విగ్రహానికి కుంభాభిషేకం అనేటువంటిది చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ అభిషేకంతో ఆ విగ్రహంలోకి అణువణువు దైవీ శక్తి ప్రవహించి మరింత తేజోవంతంగా ఆ దేవాలయం ప్రకాశిస్తూ ఉంటుంది. భక్తుల కోరికలు తీర్చే కల్పవృక్షంగా నిలిచే దేవాలయానికి జరిపే ఈ కుంభాభిషేకం చూసిన వారిదే అదృష్టం, భాగస్వామ్యం వహించిన భక్తులదే మహాపుణ్యం. గొప్పగా, వైభవంగా, విశేషంగా, శాస్త్రోక్తంగా జరిపేటువంటి కార్యక్రమం కాబట్టే దీనికి మహాకుంభాభిషేకము అనేటువంటి పేరు వచ్చింది. అష్టబంధనం అనేటువంటి ద్రవ్యాన్ని ఆ విగ్రహాలకు సమర్పణ చేస్తారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని అష్టబంధన మహాకుంభాభిషేకము అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఆగమ పరిభాషలో పునరావర్తన మహాకుంభాభిషేకము అని కూడా ఈ యొక్క కుంభాభిషేక కార్యక్రమాన్ని పిలవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కుంభాభిషేకం నిర్వహించడం, చెయ్యటం వల్ల వచ్చేటువంటి పుణ్య ఫలితాలు ఒక్కసారి ఏంటి, దీంట్లో భాగస్వామ్యం వహిస్తే వచ్చేటువంటి పుణ్య ఫలితం ఏంటి అంటే, కుంభాభిషేకం అనేటువంటిది కోటి పుణ్యాల ఫలితాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమం. మహిమాన్వితమైనటువంటి ఈ కుంభాభిషేక కార్యక్రమాన్ని సంకల్పించిన
దానికి చేయూతనందించడం అంటే ధన రూపేణ కావచ్చు, వస్తు రూపేణ కావచ్చు, సేవా రూపేణ కావచ్చు. ఈ కార్యక్రమాన్ని ఎవరైతే భాగస్వామ్యం వహిస్తారో అటువంటి భక్తులకందరికీ కూడా సకల శుభాలు, ఐశ్వర్య సిద్ధి కలగడంతో పాటుగా శాశ్వత సేవాభాగ్యాలు వాళ్లకు వచ్చి దైవపదం, శివపదం, పరమపదం లభిస్తాయి అని చెప్పి మనకు పురాణాలు చెప్తూ ఉన్నటువంటి విషయం. ప్రకృతి శాంతించడమే కాకుండా కరువు కాటకాలు నివారింపబడి సకాలంలో మంచి వర్షాలు పడి మొత్తం దేశము, రాష్ట్రము అంతా కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటాయి అని చెప్పి మనకు ఆగమ శాస్త్రాలు చెప్తున్నటువంటి విషయం. దేవాలయం భగవంతుని రూపం, ఆలయం శక్తిస్థానం, ఆలయం సంప్రదాయానికి నిలవు, ఆలయం సకల శుభాలకు కొలవు. ఆలయ నిర్మాణం అనేటువంటి సంకల్పం లేదు, కుంభాభిషేకం చేయాలి అనేటువంటి సంకల్పం పూర్వజన్మ సుకృతం ఉంటేనే కానీ తప్ప సాధ్యం కానటువంటి విషయం. ఈ కుంభాభిషేకం అంతకంతకు మహత్తరమైనటువంటి కార్యం. నూటికో కోటికో కొందరికి మాత్రమే దక్కేటువంటి అవకాశం, సువర్ణమయమైనటువంటి అవకాశం ఈ కుంభాభిషేకం. దీనివల్ల కలిగే ఫలితాల గురించి ఆగమాలలో ఏం చెప్పబడిందో వివరించేటువంటి అద్భుతమైనటువంటి విషయాలు ఉన్నాయి. దేవాలయ కృతే పుణ్యం ప్రతిమా కరణాధికం ప్రతిమా స్థాపనీయాగే ఫలస్యాంతో న విద్యతే పాంసునా క్రీడమానోపి యక్కరోతి దేవాలయం అవశ్యం లభతే కీర్తిం శ్రియం ప్రాప్నోతి సర్వదా. కుంభాభిషేకం కోసం కానీ, దేవాలయ నిర్మాణం కోసం కానీ మనం చేసేటువంటి, సంకల్పించేటువంటి ఏ పనైనా అనంతమైన పుణ్య ఫలితాలను ఇస్తుంది. విగ్రహాలు తయారు చేయించి అందించడం కానీ, విగ్రహాలు ప్రతిష్ఠించడం కానీ, ఈ కుంభాభిషేకంలో మన దేవాలయంలో 50 సంవత్సరాలు అయింది కాబట్టి ఏవైనా జీర్ణమైనటువంటి, అంటే ఏవైనా విగ్రహాలలో కొన్ని లోపాలు కనపడినట్లయితే ఆ లోపాలను సవరించి జీర్ణోద్ధారం చేసి మళ్ళీ కొత్తగా విగ్రహాలను ప్రతిష్ఠించేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి ఈ విగ్రహాలు చక్కగా సమర్పించి దానం చేసే కార్యక్రమం చేసినా వాటి వల్ల వచ్చేటువంటి ఫలితం ఇంకా మాటల్లో చెప్పనలవి కానటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ముఖ్యంగా కుంభాభిషేకానికి వచ్చేటువంటి ఋత్విక్కులకు కానీ, బ్రాహ్మణోత్తములకు కానీ, భక్తాదులకు కానీ ఆ కుంభాభిషేకాన్ని వీక్షించడానికి వచ్చేటువంటి ప్రతి భక్తునికి అన్నప్రసాద రూపంలో సమర్పించబడేటువంటి నారాయణ సేవ అన్నదాన కార్యక్రమం కానీ, లేదు ఈ విగ్రహాలకు, ఈ కుంభాభిషేకానికి, ఈ కార్యక్రమాలకు జరిగేటువంటి విశేషమైన కార్యక్రమాల్లో మనము వీటిని దానం రూపంలో, చక్కగా ధన రూపంలో వీటికి సమర్పణ చేయటం కానీ విశేషమైనటువంటి సమస్త సంపదలను, కీర్తిని అనుగ్రహిస్తాయి అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నటువంటి విషయం. దేవానాం స్థాపనం పూజ పాపఘ్నం దర్శనాదికం ధర్మవృద్ధి భవేదర్థ కీర్తికామస్తతో నృణాం. ఈ కుంభాభిషేకాన్ని ఎవరైతే చక్కగా జరిపిస్తారో, జరిపించి దర్శనాది కార్యక్రమాలు సామాన్య భక్తులు మొదలుకొని అందరికీ ఆ దర్శనం జరిగేట్టుగా ఎవరైతే ఈ కార్యక్రమానికి దోహదం చేస్తారో వాళ్ళు సమస్తమైనటువంటి పాపాల నుండి విముక్తి పొందడమే కాకుండా చతుర్విధ పురుషార్థాలు అన్నారు. అంటే ధర్మము, అర్థము, కామము, మోక్షము ఈ 4 కూడా సిద్ధిస్తాయి, కీర్తి జయం కలుగుతాయి అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నటువంటి విషయం. శ్రౌత సంబంధమైనటువంటి వాజపేయ యజ్ఞాలు ఆచరిస్తే ఎంత ఫలితం వస్తుందో, ఈ భూమిపై ఉన్న సకల పుణ్యతీర్థాలలో స్నానం ఆచరిస్తే ఎంత ఫలితం వస్తుందో, శాస్త్రోక్తమైనటువంటి అన్ని దానాలను దానం చేస్తే
దానాలంటే మనకు దశదానాలు ఉన్నాయి, షోడశ మహాదానాలు ఉన్నాయి. దశదానాలు 10 దానాలు, అట్లే 16 షోడశ దానాలు ఉన్నాయి. గోభూ హిరణ్య వాసో కాంస్య ఇటువంటి దానాలన్నీ కూడా మనం శాస్త్రోక్తంగా అర్హత కలిగినటువంటి వాళ్ళకు దానం చేస్తే వచ్చేటువంటి ఫలితం ఈ కుంభాభిషేకంలో పాల్గొంటే వస్తుందంట. కాబట్టి దీనికి సమానమైనటువంటి ఫలితం ఇంకా శాస్త్రంలో ఎక్కడా చెప్పబడి లేదంటే అంత విశేషమైన పుణ్యరాశిని మనకు కట్టబెట్టే కార్యక్రమం కుంభాభిషేకం. శ్రీకరం విజయం పుణ్యం ఆయురారోగ్యవర్ధనం సర్వశత్రుక్షయకరం సర్వోపద్రవనాశనం భుక్తిదం ముక్తిదం నృణాం సర్వసౌభాగ్య సంపదాం ఏవం యః కురుతే మర్త్యః సోంతే సాయుజ్యవాప్నుయాత్. ఈ కుంభాభిషేకం చేసేటువంటి కర్త అంటే దీనికి భాగస్వామ్యం వహించేటువంటి ఎవరైతే యజమానులు ఉన్నారో, దీంట్లో ధన రూపేణ లేదు సేవా రూపేణ వస్తు రూపేణ ఎవరైతే కైంకర్యం సేవ చేస్తూ ఉన్నారో వాళ్లకు ఐశ్వర్యము విజయము పుణ్యము ఆయుస్సు ఆరోగ్యము సర్వశత్రుక్షయము సర్వ ఉపద్రవనాశనము ఆహార సమృద్ధి కలిగి చివరికి మోక్షప్రాప్తి పొంది భగవంతుని సాయుధ్యాన్ని పొందుతారు అని చెప్పి మనకు ఈ యొక్క కపర్ది సంహిత అనేటువంటి గ్రంథాల్లో చెప్పబడుతూ ఉన్నటువంటి విషయం. కావున పరమ పద పుణ్యాన్ని కట్టబెట్టేటువంటి ఈ కుంభాభిషేకం మామూలు కుంభాభిషేకాలైతే ఒక విశిష్టవంతమైన పుణ్యాన్ని ఇస్తే, ఇది 50 సంవత్సరాలకు జరుగుతూ ఉన్నటువంటి స్వర్ణోత్సవ కుంభాభిషేకం. కాబట్టి ఈ స్వర్ణోత్సవ మహాకుంభాభిషేకం సామాన్యమైనటువంటి ఫలితాన్ని ఇవ్వదు. కావున భక్తాదులందరూ కూడా ఈ సువర్ణమయమైనటువంటి అవకాశాన్ని అందరూ కూడా చక్కగా అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసి దేవీ దేవతల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందవలసిందిగా అందరినీ కోరుతూ ఉన్నాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహిమహీషాం గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.